ఫిబ్రవరి 16 దేవుని వాగ్దానం. యెహోవా తన జనులకు ఆశ్రయము. కీర్తనలు 28:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, నూతనమైనటువంటి మరొక దినాన్ని బట్టి, ఈ ఆదివారాన్ని బట్టి ప్రభువుని నేను ఘనపరుస్తున్నాను. విశేషంగా ప్రీలెంటెన్ సీజన్లో సెప్తియగేసిమ అనే ఈ గొప్ప దినమున దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన వాక్యం ద్వారా మనం బలపరచబడ్డానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతి చెల్లిస్తున్నాం. సెప్తియగేసిమ 70వ దినము. ప్రభు యొక్క పునరుద్ధానానికి సుమారుగా 70 దినముల కాలం. ఈ కాలాన్ని మనం ధ్యానం చేస్తూ ప్రభు వాగ్దానంలో ఉన్నటువంటి అద్భుతమైన ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుందాం. ప్రియ విశ్వాసి, ప్రభు అంటున్నాడు, యెహోవా తన జనులకు ఆశ్రయము. ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు. చాలాసార్లు మనం లోకానుసారంగా మనుషులను ఆశ్రయిస్తాం, పరిస్థితులను బట్టి అధికారులను ఆశ్రయిస్తాం. మన చుట్టూ ఉన్నటువంటి పరిణామాలు మనలను ఎక్కడికెక్కడికో పరిగెత్తేలా చేస్తాయి. కానీ నీకు సమస్య వచ్చిన వెంటనే, ఒక కష్టం వచ్చిన వెంటనే, ఒక బాధ వచ్చిన వెంటనే, ఒక అవసరత రాగానే దేవుణ్ణి ఆశ్రయించే హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. అదే విశ్వాస సహితమైనటువంటి హృదయం. ప్రియ విశ్వాసి, అలాంటి విశ్వాసులు, అలాంటి భక్తులు దేవుని ప్రజలుగా కొనియాడబడతారు. అప్పుడు నువ్వు దేవుని ప్రజగా మారినప్పుడు ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు. ఎలాంటి కష్ట సమయంలోనైనా, దుఃఖ సమయంలోనైనా, అత్యవసర పరిస్థితులైనా ఆయనే నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ప్రియులారా, ఈరోజు మరి దేవుని ఆశ్రయంగా చేసుకోవాలంటే ఆయనకు ప్రజగా ఉండాలి. తన ప్రజలను ఆయన ఆశ్రయమిస్తాడు అని వాగ్దానం తెలియజేస్తుంది. మరి దేవుని ప్రజగా మారటానికి ప్రభు యొద్దకు రాగలుగుతావా? ఈ సెప్తియగేసిమ అనగా లెంటెన్ సీజన్లో క్రీస్తు యొక్క శిలువను చేరి ప్రభు ప్రజగా మారి ఆయన నీ హృదయములో నిక్షిప్తం చేసుకుని ప్రభు ఆశీర్వాదాలను నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభు దగ్గరికి రా. ప్రభుని నీ హృదయంలో చేర్చుకో. ఆయన ప్రజగా దేవుడు నిన్ను ఆశ్రయ దుర్గముగా ఉండాలని, ఉంచాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలకు నీవు ఆశ్రయముగా ఉన్నావు. అయితే మేము నీ ప్రజగా ఉండటానికి మా హృదయాలను బలపరచండి. నేడు ఆదివారపు ఆరాధనలన్నింటిలో తోడుగుండండి. లెంటుకు అతి సమీపంగా ఉన్న మేము మా జీవితాలు హృదయముతో భద్రపరచుకోవడానికి, హృదయంలో నిన్ను తండ్రి కొనియాడటానికి మా హృదయాలను సిద్ధపరచండి. నేడు ప్రయాణాలు, పనులు, మరి విశేషంగా ఆరాధనలన్నిటిలో నువ్వు తోడుగుండి రక్షణ ఆనందం బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. దినదీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.